హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మేము స్కూల్లో లాస్ట్ ట్రిప్ అనమాట మాది. మేమైతే హార్స్లీ హిల్స్కి వెళ్తున్నాము. మార్నింగ్ 4కి అంతా నేను లేచి రెడీ అయిపోయి 6కి అంతా స్కూల్కి వచ్చేసాను. మా ఫ్రెండ్స్ అయితే 2 నుంచి 3 ఆ టైంలోనే లేచి గ్రూప్లో మెసేజ్లు స్టార్ట్ చేశారనమాట. రెడీయా, ఎక్కడున్నారు ఏంటి అనేసి. ఫ్యామిలీ ఫంక్షన్స్ అంటే అయితే మాత్రం ఏదైనా ఫ్యామిలీతో వెళ్ళాలంటే మాత్రం నేను చాలా లైక్ చేస్తాను. స్కూల్ ఫ్రెండ్స్, స్కూల్ ట్రిప్ అంటే మాత్రం ఫస్ట్ లేసేస్తాను అనమాట. మీరు కూడా అంతేనా? కమెంట్ చేసేయండి. సో ఏపీ టూరిజం అనమాట. ఏపీ టూరిజం బస్సులో అయితే స్టార్ట్ అయిపోయాము. ఎలా ఉంటుంది ఏంటి మా జర్నీ, ఎంత ఫన్ ఉంటుంది అనేది మీరే చూడండి. సో స్టార్ట్ అయితే అయిపోయాము మా స్కూల్ దగ్గర నుంచే. ఇంకా మార్నింగ్ 4కి లేసాము. అందరూ అసలు ఫుల్ నిద్రలో ఉంటారు అనుకుంటే అసలు ఫుల్ మాలో ఉన్న ఎనర్జీ ఎక్కడా లేదు. సో అంత ఎనర్జీలో మేమైతే ఉన్నాము. ఇంకా మా క్లాస్ బాయ్స్ అయితే ఫ్రీ ఫైర్ ఎత్తుకొని కూర్చున్నారనమాట మార్నింగ్. సో తిను కబడ్డీ నేషనల్ ప్లేయర్ ఆర్యన్ అనమాట. సో ఇంకా మా వాళ్ళు అయితే బయట చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు బయట వ్యూని. ఇంకా మా క్లాస్ బాయ్స్ అయితే మార్నింగ్ వెళ్ళేటప్పుడు అంతా ఫ్రీ ఫైర్ ఆడుకుంటూ ఉన్నారనమాట. ఇంకా మార్నింగ్ ఫ్రెండ్స్తో వెళ్ళేటప్పుడు బస్లో ఎలాంటి వైబ్స్ ఉండాలో అలాంటి వైబ్స్ క్రియేట్ చేశారు మా బ్రదర్ జయకృష్ణ బ్రో, అలానే తేశ్వరు. అసలు ఫుల్ మార్నింగ్ వైబ్స్ అనమాట. బస్సులో డ్యాన్స్ చేస్తున్నారు ఫుల్గా. ఇంకా మేమైతే వెనకాల నుంచి కూర్చొని ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మజా తీసుకుంటున్నాం అనమాట. ఎంజాయ్ చేస్తున్నాం వాళ్ళ వైబింగ్కి. ఇక్కడ తేశ్వరు అలానే జేకే బ్రో ఇద్దరు కూర్చొని చేతబడి చేస్తున్నారనమాట. ఎవరిపైన నాకు కూడా తెలియదు. మరి హార్స్లీ హిల్స్కి వెళ్ళే మధ్యలో ఒక టెంపుల్ దగ్గర కూడా ఆపి దర్శనం చేయించారు. కానీ మేము అక్కడ వీడియో తీయలేదు, నేను తీయలేదు, మా ఫ్రెండ్స్ కూడా ఎవరు తీయలేదు కాబట్టి ఇక్కడ వీడియో అయితే వేయలేదు. బట్ మేము మధ్యలో దర్శనం కూడా చేసుకున్నాము. మాతో పాటు మా క్లాస్ టీచర్ సైన్స్ సార్, అలానే మ్యూజిక్ మ్యామ్, పీటీ సార్ వచ్చారనమాట. అండ్ టెంపుల్కి వెళ్ళేసి రాగానే మళ్ళీ మా క్లాస్ వాళ్ళు ఫోన్ ఎత్తుకొని ఫ్రీ ఫైర్ ఆడుకుంటూ కూర్చున్నారనమాట. ఇంకా దాని తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ఆపారు. ముందే చెప్పారనమాట బ్రేక్ఫాస్ట్ లంచ్ తెచ్చుకోకపోయినా అక్కడ ఆపుతామనేసి. ఇంకా గర్ల్స్ అంతా ప్లాన్ వేసుకొని మేమైతే బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నాం, లంచ్ తిందాం అక్కడ అనేసి. ఇంకా మా క్లాస్ బాయ్స్ అయితే వాళ్ళు లంచ్ బ్రేక్ఫాస్ట్ రెండు అక్కడే చేశారు, అంటే తెచ్చుకోలేదు ఫుడ్. సో వాళ్ళ కోసం అలానే మా టీచర్స్ తినడం కోసం అనేసి ఈ హోటల్ దగ్గర అయితే ఆపారు. వెళ్ళే దారిలోనే ఫుడ్ బాగానే ఉండిందంట. నా ఫ్రెండ్ తినింది, నేనైతే తినలేదు. అండ్ ఇదే హోటల్ దగ్గర అయితే ఆగామన్నమాట. ఇప్పుడు రండి మా ఫ్రెండ్స్తో మాట్లాడిపిస్తాను. హాయ్ జబ్రా. మా క్లాస్లో కొంతమంది బాయ్స్ కొంచెం షై అనమాట. సో వీడు కూడా అలానే కొంచెం షై, కెమెరా షై, హాయ్ కూడా చెప్పలేకపోయాడు. ఇంకా అందరూ కొంచెం చెప్పిన తర్వాత లేచి హాయ్ చెప్పాడు. ఇంకా సరే వీళ్ళంతా తింటున్నారు అనేసి మేమైతే తినేసాము. మేము తినేసి మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేసాము. ఇంక ఇక్కడ గ్రీషు అయితే ఫుడ్ తెచ్చుకోలేదు. సో గ్రీష్మ కోసం నేహ, ద్రాక్షిణి అక్కడే ఉండి, ఇంకా అలానే పీటీ సార్ కూడా అక్కడే ఉన్నారనమాట. వీళ్ళు ఫోన్ చూసుకుంటూ తింటా ఉన్నారు. ఇంకా లోపల చాలా తక్కువ ప్లేస్ ఉండింది మేము కూర్చోడానికి. మా క్లాస్ వాళ్ళకే సరిపోయింది లోపల ప్లేస్. ఇంకా మేమైతే బయట ఇక్కడ కారిడార్లో కూర్చున్నామంటే ఈ ప్లేస్లో కూర్చొని తినేసి వెళ్ళిపోయాము. వాష్రూమ్స్ కూడా ఉన్నాయి కానీ చాలా వరస్ట్గా ఉన్నాయి వాష్రూమ్స్. ఇంకా అర్జెంట్ యూస్ అయితే యూస్ చేయాలి తప్ప. హాయ్ జబ్రా. వాడు మా క్లాస్ టాపర్ అనమాట, తేజేష్. హాయ్ బోలో మ్యామ్. Hello guys. Bro. To JK your vlogs. Brother from another mother. No, sir. Brother from another mother. Hi चब्बे. नहीं सर, आप खा लो सर. డాన్సర్ డీలో కూడా వచ్చింది ఫ్రెండ్స్. మేఘనా ఫ్రెండ్స్ గమ్మునే కూర్చోండి. ఏం తింటున్నావు? బూమర్ తినకూడదు, చిన్నపిల్లలు తెలుసా. హాయ్ రా. హలో. హీఈస్ ద మోస్ట్ సైలెంట్ గాయ్ ఇన్ అవర్ క్లాస్, గురుప్రీత్ సింగ్. బ్రో ఎక్కడ చూసినా నువ్వేనా?
వచ్చారు చూడండి. చోట్ల మనమే. సో ఇది మా క్లాస్, మాకు చాలా ఇష్టమైన పర్సన్ లక్కీ, మానస ఇద్దరు అక్కడే ఉన్నారు. అండ్ ఇది సిరి అనమాట. అండ్ ఇది ప్రతిభ, ఇది జాయ్. ఎందుకు వాయిస్ ఇస్తున్నానంటే అక్కడ వాయిస్ కట్ అయిపోయింది. సో ప్లేయర్స్ మోడల్ ఏం పని పాటలేదా మీ ఇద్దరిగా? నీకు ఫస్ట్ నీకుండే పని పాట. నేను బ్లాగ్ తీస్తున్నా. నీకుండే పని పాట? నీకా? నాకు అస్సలు. దిస్ గాయ్ ఇస్ ఆల్సో నేషనల్ ప్లేయర్. ఇక్కడ వచ్చాడు చూడండి, పని పాట ఏముండదు. నీ పేరేంట్రా? ఎవరైనా కేరళ వాళ్ళు చూస్తే కావ్య అనే పేరు వాళ్ళు కమెంట్ చేయండి. పూజాబా సింగర్. నువ్వే కూడా ఛానల్ ఉందా? అన్ని ఛానల్. ఓ తన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. యూట్యూబే వాడే. మధుచరణ్ వాటర్ తాగుతున్నాడు. ఢిల్లీ అంటే ఆగ్రా, ఢిల్లీ అది కదా. అయినా నువ్వు ఎందుకు ముందరికి వస్తున్నావు? నువ్వు మనోడికి డోరేమాన్ అంటే చాలా ఇష్టం. ఇంకా మేమైతే ఎంట్రీ అయిపోయాం హార్స్లీ హిల్స్లోకి. వ్యూ అయితే అదిరిపోయింది అసలు, సూపర్ ఉండింది వ్యూ మాత్రం. అంటే డైరెక్ట్గా చూసేటప్పుడు ఫోన్ కైనా. ఇంకా స్టార్ట్ అయిపోయాం కాబట్టి చాలా టైం, అంటే మాకు చాలా టైం అనిపించింది. అంటే 4 hours 3.5 hours పట్టింది. ఇంకా ఫ్రెండ్స్తో వెళ్తే తెలిసిందే కదా, బయట వ్యూస్ ఎంజాయ్ చేస్తూ అలానే కమెంట్స్. ఇంకా సాంగ్స్ అయితే పెట్టుకొని బస్సులో ఫుల్ సాంగ్స్ వైబింగ్. ఇంకా మా క్లాస్ బాయ్స్ ఫ్రీ ఫైర్ ఆడుకుంటూ ఇంకా వ్యూ చూసుకుంటూ, కొంతమంది అక్కడ టర్నింగ్స్ అయితే మనకి సేమ్ తిరుమల లాంటి టర్నింగ్సే. సో టర్నింగ్స్లో మాత్రం సూపర్ అనిపించింది అసలు. చూడండి ఎలాంటి టర్నింగ్స్ ఉన్నాయో. ఫ్రెండ్స్తో ఇలాంటి ట్రిప్స్కి వెళ్ళినప్పుడు మాత్రం సూపర్ ఉంటుంది. అండ్ అలా వెళ్తూ చూసుకుంటూ ఇంకా ఎంతసేపు అనేసి ఫోన్ చూసుకుంటూ బయట వ్యూ చూసుకుంటూ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. ఇంకా ఫస్ట్ మేము హార్స్లీ హిల్స్ రీచ్ అవ్వగానే వెళ్ళింది వచ్చేసి ఒక నార్మల్ జూ పార్క్ లాగా అనమాట. జూ పార్క్ అంటే మరీ జూ పార్క్లో ఉన్న యానిమల్స్ అయితే లేవు, చాలా లిమిటెడ్ యానిమల్స్ ఉన్నాయి. ఆ ఫొటోస్, మా గ్రూప్ ఫొటోస్ అన్నీ నేను వీడియో లాస్ట్లో వేస్తాను, మీరు చూడండి ఎండ్ వరకు వీడియో. ఫస్ట్ అయితే ఫారెస్ట్కి వెళ్ళి విజిట్ అయ్యాము. అక్కడ కొన్ని ప్లేసెస్ చూసుకొని, అంటే కొన్ని యానిమల్స్ ఉన్నాయన్నమాట, యానిమల్స్ చూసుకొని దాని తర్వాత అక్కడి నుంచి ఒక వ్యూ పాయింట్కి అయితే వెళ్ళామన్నమాట. ఇక్కడ వ్యూ పాయింట్ మాత్రం సూపర్ ఉండిందనమాట. ఈ వ్యూ పాయింటే అని మేము అనుకుంటే దీనికి మించిన వ్యూ పాయింట్ ఇంకోటి ఉందనేసి మళ్ళీ తెలిసింది. ఇంకా ఎక్కడ చూసినా ఇక్కడ నేమ్స్ రాసి పెట్టేశారనమాట. అసలు అంతంత పైకి వాళ్ళకి ఎలా అందిందో తెలీదు, నేమ్స్ అన్నీ రాసేసారు. ఇక్కడ మా క్లాస్ బాయ్స్ నేమ్స్, మా క్లాస్ గర్ల్స్ నేమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా దాన్ని తీసుకొని దాన్ని కమెంట్ చేసుకుని నవ్వుకుంటున్నాం అనమాట. అండ్ కొంతమంది ఇన్స్టా ఐడీస్ కూడా రాసేసి వెళ్ళారు. సో ఇంకా అక్కడ చూసుకొని అక్కడ ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం అనమాట. నేను మా క్లాస్ ఫొటోస్, మా ఫొటోస్ అన్నీ కూడా కొన్ని లాస్ట్లో వేస్తాను, వీడియో లాస్ట్లో ఎండ్ వరకు చూడండి. అండ్ ఇక్కడ నుంచి వేరే వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళిపోయాము. అదైతే దీనికి మించి ఉన్నింది, అది మీరే చూడండి ఆ వ్యూ పాయింట్. అంటే మోస్ట్లీ ఇవి రెండు ఒకేలా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది ఇక్కడ నుంచి కూడా వ్యూ. ఇక్కడ కూడా నేమ్స్ రాయడం వదలలేదు, ఫుల్ నేమ్స్ రాసేసారు. అండ్ ఇంకా ఇక్కడంతా చూసుకొని మేము అయితే ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. కొన్ని వీడియోస్ మిస్ అయ్యాయి, కానీ నేను ఫొటోస్ మాత్రం వేస్తాను చూడండి ఖచ్చితంగా. ఇంకా మేము అవి రెండే హై అనుకుంటే దానికి మించే ఉండింది. ఇదైతే సూపర్ ఉండిందనమాట ఈ వ్యూ పాయింట్ మాత్రం. ఆ రెండు ఒక ఎత్తు అంటే ఇది దానికి మించి ఉండింది. ఇక్కడ మా టీచర్స్ ఇక్కడికి మాత్రం లాస్ట్ వరకు వెళ్ళనివ్వలేదన్నమాట, ఎందుకంటే అక్కడ కొంచెం హై కదా, పడిపోయే ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి. ఇంక ఇక్కడ వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉండింది. నా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కొన్ని వీడియోస్ తీసుకున్నాను, నేను కొన్ని వీడియోస్ తీశాను. మా ఫ్రెండ్స్ స్నాప్లో తీశారు, అందుకే వీడియో కొంచెం మారింది అంతే. ఇంకా మా ఫ్రెండ్స్ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారనమాట. సార్ హాయ్ సార్.
లగి ఏ వ్లాగ్ లో అయి చెప్పండి రా. ఇంకా అక్కడి నుంచి అయితే వేరే ప్లేస్కి వెళ్ళాము. ఆ ప్లేస్ వీడియో అయితే తీయలేదు, కానీ నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, అవన్నీ లాస్ట్లో వేస్తాను చూడండి. అండ్ ఇంకా అక్కడి నుంచి ఆ ప్లేస్కి వెళ్ళిపోయి చూసుకొని, ఇంకా మా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఫోన్లో బిజీగా ఉన్నారు. కొంతసేపు ఫోన్లో ఉంటారు, కొంతసేపు మాతో మాట్లాడతారు, కొంతసేపు సాంగ్స్ వింటూ, కొంతసేపు డాన్స్ వేస్తూ, ఒక్కొక్కరు ఒక్కొక్కలా ఉన్నారు. వాడైతే నిద్రపోయాడు చూడండి. అండ్ వీళ్ళంతా మాట్లాడుకుంటూ నేనైతే వ్లాగ్ చేస్తూ, కొంతమంది ఇంకా ఫ్రీ ఫైర్ ఆడుతూ, సో అలా అయితే ఉన్నామన్నమాట. అప్పుడే సడన్గా మా మ్యాథ్స్ సార్ ఫోన్ చేశారు వీడియో కాల్‌లో. ఎలా ఎంజాయ్ చేస్తున్నాం ఏంటి అనేసి. ఇంకా అందరూ అక్కడికి వెళ్ళిపోయారు. మా క్లాస్ బాయ్స్ అయితే కిటికీలో నుంచి తొంగి తొంగి చూస్తున్నారు. ఏంటి అని అడిగితే స్టైల్ అంటున్నారు. ఇంకా సరే అనేసి వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. ఇంకా తినేసి మొత్తం చూసుకునేసి ఇంకా రిటర్న్ అయిపోయేటప్పుడు దేవరా మూవీ పెట్టుకున్నాము. సో అందరూ ఫుల్ నిద్రలో ఉన్నారనమాట. టైర్డ్ అయిపోయి ఫుల్‌గా తిరిగి అక్కడ ఉండేసి అందరూ నిద్రపోయారనమాట. అంటే నిద్రపోతున్నట్టే అలా అయిపోయింది వాళ్ళ పరిస్థితి పాపం. ఇంక నేనైతే వ్లాగ్ తీసుకుంటూ మూవీ చూస్తూ ఉన్నాను. బట్ నాకైతే వెళ్ళేటప్పటికైనా వచ్చేటప్పుడే చాలా మజా వచ్చింది. మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఎనర్జెటిక్‌గానే వెళ్ళాం, కానీ వచ్చేటప్పుడు మాత్రం ఇంకా మోర్ ఫన్ ఉండింది నాకు. సో ఇంక దాని తర్వాత అయితే ఇంకా మా ఫ్రెండ్స్ అయితే మళ్ళీ వైబింగ్ స్టార్ట్ చేసేసారు. ఇంకా లాస్ట్ ట్రిప్ కాబట్టి వచ్చేటప్పుడు మరీ అంత టైర్డ్‌గా ఉంటే బాగోదనేసి మళ్ళీ లేసి అందరూ ఫామ్‌లోకి వచ్చామన్నమాట. ఇంకా చాలా హ్యాపీగా అయితే ట్రిప్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫొటోస్ వేస్తాను చూడండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. సో చూసేయండి. సో అదన్నమాట వీడియో. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ట్రిప్‌లో. మా లాస్ట్ ట్రిప్ మాత్రం చాలా మెమరబుల్‌గా ఉంటుంది. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.